తెలంగాణ రాష్ట్ర బీజేపీ చైర్మన్ ఈనాటి ఏర్పడిన విలేకరుల సమావేశం వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ ముఖ్యంగా ఈరోజు గౌరవ పెద్దలు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం ముఖ్యమంత్రి గారు లేఖ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద దాడులు అరికట్టాలి, బీసీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగానే బీసీ అట్రాసిటీ యాక్ట్ బీసీ ప్రొటెక్షన్ కమిటీ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి బీసీలకు అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పక్క రాజ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న మొన్న ఎంతో చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో నాగర్కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో ఆ టెంపుల్ కేంద్రంలో రథక సోదరుని టెంపుల్ గెలడేయకుండా అవాస్తవించ నిన్ను ఆశాత్రంగా అందరూ తెలియలేవు. అది మరొక ముందే నిన్న మన వికారాబాద్ జిల్లాలో నవాపేట మండలంలో కాకాపూర్ అదేవిధంగా పులిమావిడి గ్రామంలో బొల్లకొండల మధ్య దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నాయకుల దాడి చేస్తూ ఉన్నారు. మరి నల్గొండ జిల్లా యాదవపేట దాడి చేస్తూ ఉన్నారు. గద్వాల్లో వాల్మీకి బోయినపేట దాడి చేస్తూ ఉన్నారు. దీనికి పెద్ద కారణం ఒకటి పెద్దల కృష్ణ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు